ఇడ్లీ పిండి పట్టిన తర్వాత 2-3 రోజులకి ఇడ్లీ పిండి నూక నూకగా అయిపోతుందండి. అప్పుడు మనం దాంతో ఇడ్లీలు వేసుకోలేం. కానీ ఇలా ఊతప్పాలు వేసుకుంటే బయట కొన్న ఊతప్పాలు కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర వేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని దాంట్లో తగిన నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఊతప్పానికి దలసరిగా వేసుకోవాలండి. దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి వేసుకుని నూనె ఎక్కువ వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాల్చుకోవాలండి. జస్ట్ ఒక వైపు ఇలా మనం టర్న్ చేసి వెంటనే తిరిగేసేయాలి. తిరిగేసేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పప్పుల పొడి వేసుకుని ఒక స్టైల్లో కాల్చుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే అదే ఉల్లిపాయల మీద కొద్దిగా కారప్పొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఉల్లిపాయల మీద కారప్పొడి వేసాను. తర్వాత ఉత్తి ప్లేన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇదే బాగుంటుంది. ఈ మూడింటికి కూడా పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ అండి. పల్లీ చట్నీలతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.